హలో అండి, నేను సురేఖని. ఐఎమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు మీకు కంచి కాటన్ చూపిస్తానండి. ఇప్పుడే జస్ట్ పార్సల్ వచ్చింది. నేను ఈరోజు అసలు వీడియో చేయొద్దు, ఎపిసోడ్ వద్దులే అనుకున్నాను. కానీ స్టాక్ చూసిన తర్వాత ఇంకా నాకు ఇంకా చేయకుండా ఉండలేకపోయాను అనమాట. అంత బాగున్నాయి. ఏ శారీకి ఆ శారీనే చాలా అందంగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయో. అందుకే నేను కూడా ఒకటి కట్టేసుకున్నానండి. బ్లౌజ్ కుట్టించుకోవడానికి టైం లేదు, అందుకని వేరే బ్లౌజ్ వేసేసుకుని కట్టేసుకున్నాను అనమాట. ఒక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏంటంటే అది నాకు యూట్యూబ్ ద్వారా నేను చేసే ఈ ఎపిసోడ్ ద్వారా ఈ లాక్డౌన్ పీరియడ్లో నాకు చాలామంది మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారు చాలామంది. ఇంకొకటి ఏంటంటే నాకు చిన్ననాటి స్నేహితులు, అంటే బాల్య స్నేహితులు అనమాట. వాళ్ళు ఎక్కడున్నారో వేరే అబౌట్స్ తెలియక నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న స్నేహితులు నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట. ఈ ఎపిసోడ్స్ చూసి నన్ను గుర్తుపట్టి వాళ్ళు నన్ను రీచ్ అయ్యారు మెసేజెస్ ద్వారా, ఫోన్స్ ద్వారా. అది నాకు చాలా హ్యాపీగా ఉందండి. అందులో చిన్ననాటి స్నేహం అంటే అందరికీ ఉంటారు. దాని గురించి అసలు ఎంతసేపు చెప్పుకున్నా తరగదనమాట. అవి ఒక మధుర స్మృతులు, తీపి జ్ఞాపకాలు. మనకి ఎన్నేళ్ళు వచ్చినా సరే ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా స్వీట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఆ స్నేహంలో కూడా, ఆ ఫ్రెండ్షిప్ కూడా కల్మషం లేనటువంటి ఫ్రెండ్షిప్ అండి. అది ఎలాంటి కల్మషం ఉండదు. కులాలు మతాలు ఏమీ తెలియదు ఆ స్నేహానికి. మనసుకు నచ్చింది వాళ్ళతో స్నేహం చేయడం అంతే తెలుసు ఆ వయసుకి. అలాంటి స్నేహాలండి అవి. చాలా బాగుంటాయి. ఆ మెమరీస్ అవన్నీ నాకు మళ్ళా రీకాల్ చేసుకున్నాము. చాలా బాగుంది మాకు. నేను వాళ్ళని కలవలేను, వాళ్ళు నన్ను కలవలేరు ఈ పరిస్థితుల్లో. ఓన్లీ ఫోన్స్ ద్వారానే మాట్లాడుకోవడమే. చాలా చాలా సంతోషంగా ఉందండి నాకు. ఈ సోషల్ మీడియాకి థ్యాంక్స్ అండి. ఇంతమంది మంచి ఫ్రెండ్స్ని నాకు ఏర్పడ్డారు. నా మిస్ అయినటువంటి ఫ్రెండ్స్ మళ్ళా నన్ను కలుసుకున్నారు. అది థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండి. ఈ ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఇలాంటి స్నేహం ఉంటుంది తప్పకుండా. బాల్య స్నేహం అన్నమాట. అది చాలా బాగుంటాయి. అవి మనకి ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేటువంటిది అనమాట. అది నాకు మీతో మెసేజెస్ చేసేటప్పుడు ఇంకొంచెం మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ నాకు ఉన్నటువంటి ఆ షార్ట్ టైంలో నేను మీతో మెసేజెస్ క్లుప్తంగానే, అంటే కొన్ని బిజినెస్ వర్డ్స్ ద్వారానే నేను మాట్లాడగలుగుతున్నా. అంటే అవైలబుల్, నాట్ అవైలబుల్, బ్యాంక్ డీటెయిల్స్, యువర్ గుడ్ నేము, ఇలా కొన్ని స్టాండర్డ్ వర్డ్స్ అనమాట. అది బిజినెస్ వర్డ్స్ ద్వారానే మాట్లాడగలుగుతున్నా. నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఇంకా మాట్లాడాలి అని. కానీ నేను అలా మాట్లాడాలి అంటే వెనకాల చాలామంది వెయిట్ చేస్తున్నారు మెసేజెస్ కోసం, నా రిప్లైస్ కోసం. అందుకోసం ఏంటంటే నేను ఎక్కువ చాటింగ్ కూడా ఎక్కువ చేయలేకపోతున్నాను అనమాట. ఓన్లీ బిజినెస్ డీలింగ్ వరకే చేయగలుగుతున్నా. కానీ మనసులో మట్టికి నాకు కొంచెం వెళ్తుంటుందండి. ఏంటి, నేను ఇంకొంచెం మాట్లాడాలి వీళ్ళతోటి అని. కానీ నేను చేయలేకపోతున్నాను. అందుకోసం ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీతో నాకు చాలా మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ నేనేం చేయలేకపోతున్నాను అంత షార్ట్ టైంలో. ఎందుకంటే మళ్ళీ నేను వెనకాల వెయిటింగ్ని నేను బ్లాక్ చేసేస్తున్నాను అనమాట. అందుకోసం నేను చాలా షార్ట్ మెసేజెస్ ద్వారా చాటింగ్ చేయాల్సి వస్తుంది. నాకు కొంచెం అది వెల్తీగానే ఉంటుంది. మీ అందరూ కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు. నేనైతే ఫీల్ అవుతున్నానండి అది, ఆ వెల్తిని. నేను ఇంకొంచెం మాట్లాడాలి, నేను ఇంకొంచెం మాట్లాడితే బాగుంటుంది కదా వీళ్ళతోటి, ఇంకొంచెం అలా మాట్లాడాలనిపిస్తుంది. కానీ నేను చేయలేకపోతున్నాను. అది కొంచెం అర్థం చేసుకో. ఇదిగోండి శారీ నెంబర్ 1 చూసారా ఎంత చక్కగా ఉందో. ఇదే శారీ నెంబర్ 1. ఇది నేను కట్టుకున్నది ఇవ్వను, మీకు ఇంకోటి ఇస్తానండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందంటే నాకు అసలు చాలా నచ్చేసింది అనమాట. అసలు ఈ చీర, ఈ కలర్ కూడా చిక్కు కలరు, చాలా అందంగా ఉంటుంది. చూడండి చక్కగా ఉంది, ఎంత చక్కగా ఉందో. బార్డర్ కూడా పైన కూడా చాలా పెద్ద బార్డర్ వస్తుంది. 2 వైపులా పెద్ద బార్డర్ వస్తుందండి దీనికి. ఈ కంచి కాటన్లకి ఈ క్లాత్ కూడా అండి 5-6 ఇయర్స్ కట్టినా సరే
చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్, చాలా బాగుంటుంది ఇది. ఈ క్లాత్ కూడా చీకు కలర్ చాలా అందంగా ఉంది. ఇదిగో ఇదండి మీకు ఇచ్చే చీర, నేను ఇది ఇస్తాను. ఇదండి, దీనికి పళ్ళు చూసారా, వీటికి పళ్ళు లైన్స్ వస్తాయండి, చిన్న బుటీస్ వస్తాయి. సారీ చూసారా, ఇట్లా వస్తుంది. చాలా బాగుంది, చూసారా ఎంత బాగుందో. చీకు కలరే అందంగా ఉంది, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి ఇదే బార్డర్ వస్తుంది, ఇదే ఇలాగే వస్తుంది. బ్లౌజ్ కూడా హ్యాండ్స్ ఇలాగే వస్తుంది. మీకు హ్యాండ్స్ బార్డర్ చూపిస్తా ఉండండి. బ్లౌజ్ స్కర్ట్లో ఉంటుంది, ఇలా రన్నింగ్లో. ఇది ఇలా వస్తుంది మీకు, చాలా బాగుంది. అసలు ఎంత క్యూట్గా ఉందోనండి. ఇది శారీ నెంబర్ 1 అండి, 1800 అనమాట. చక్కగా ఉంది. బార్డర్ చూసారా, మజెంటా ఎల్లో చక్కటి బార్డర్ వచ్చింది. ఎంత చక్కగా ఉందో చూడండి, పెద్ద బార్డర్ అందంగా ఉంది. టెంపుల్ బార్డర్ ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదే రన్నింగ్ ఫ్యాబ్రిక్, మనకి చక్కగా అందంగా ఉంటుంది. ఇట్లాగా హ్యాండ్స్కి ఇలా ఫుల్ బార్డర్ వచ్చేస్తుంది, బాగుంది. దీనికి నేను ఒక బ్లౌజ్ కుట్టించుకున్నానండి, ఇలా కూడా పెయింట్ వేసుకోవచ్చు. ఇలాగా బ్యాక్ ఒక బార్డర్ వేసేసుకుని హ్యాండ్స్కి ఏమో శారీలోది ఈ స్టైల్లో మనం కుట్టించుకోవచ్చు కావాలంటే, లేదంటే మనం ప్లెయిన్గా అది కుట్టించుకోవచ్చు, ఎలా అయినా సరే మోడల్ అనమాట. రేటు నేను ఇక్కడ వేస్తానండి, మీకు ఈ సైడ్ వేస్తాను. మీకు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పైన మీకు ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది రేటు. మీకు శారీ నెంబరు, రేటు ఇక్కడ ఉంది. ఫోన్ నెంబర్ ఇక్కడ ఉందండి, ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి. ఈ నెంబర్కి చెయ్యండి, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కే చెయ్యండి. ఎందుకంటే వేరే ఇంకొకరు ఎత్తుతారు. ఎందుకంటే దీనికి నేను ఆ నెంబర్ని అసైన్ చేస్తాను అనమాట. అది ఇదేమో మీకు రేటు, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో రేట్ ఉంది, నెంబరింగ్ ఉంది. చూసారా, ఇది కాదు, ఇది డార్క్ గ్రీను, చాలా అందంగా ఉంది. బార్డరు చూసారా, చక్కగా ఉంది. ఇలా వస్తుంది బార్డర్, ఇలా వస్తుంది మనకి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్, ఇలా వస్తుంది బ్లౌజ్. ఇది శారీ నెంబర్ 3 అండి, 1800. ఆరెంజ్ అండి, లైట్ ఆరెంజ్, చిన్న పుటీస్ వచ్చింది. మెరూన్ బార్డర్ వచ్చింది, మెరూన్ గ్రీన్ తోటి బార్డర్, థ్రెడ్ వర్క్ బార్డరు, చిన్న టెంపుల్ లాగా వచ్చింది. చూసారా, చక్కగా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి, చక్కగా ఉంది. బాగుంది. ఇది మస్టర్డ్ ఎల్లో కలిసిన ఆరెంజ్ అనమాట. ఇది డార్క్ ఆరెంజ్ కాదు, మస్టర్డ్ ఎల్లో కలిసినటువంటి ఆరెంజ్ అనమాట. ఇది బాగుంది, చక్కగా ఉంది. చూసారా, అఫీషియల్గా ఉంటుంది మీకు. ఇది ఆఫీస్ వేర్ బాగుంటుంది, అఫీషియల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇది బ్లూ, మంచి రత్నావళి బ్లూ అండి. ఇది చక్కగా ఉంది. బార్డర్ కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చింది. చూసారా, ఇలా వచ్చింది, బాగుంది, చక్కగా ఉంది. మంచి బ్లూ, రుద్రాక్ష బార్డర్ వచ్చింది. రాణి డార్క్ బ్లూ బార్డర్ వచ్చింది. ఇప్పుడు ఇది హ్యాండ్స్ అనుకోండి, హ్యాండ్స్కి మనకి ఫుల్ ఎలా వస్తుంది బార్డర్, హ్యాండ్స్కి ఫుల్గా బార్డర్ వస్తుంది మనకి. బాగుంది.
ఇది హనీ కలర్ అండి. ఇది చక్కగా ఉంది. హనీ కలరు, రెడ్ బార్డర్, రుద్రాక్ష బార్డర్ వచ్చింది. చాలా అందంగా ఉందండి. ఇది బార్డర్ అంత అందంగా ఉందో అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్కి ఇలా పెద్ద బార్డర్ వచ్చేసింది. హ్యాండ్స్కి ఇలా వచ్చింది. చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఇవన్నీ 1800 అండి. 1800 మీకు నేను ఇగో ఇక్కడ ఇస్తానండి. ఇగో రేటు, ప్రైజు, మీకు ప్రైజు నెంబరింగ్ కూడా ఇచ్చాను చూడండి. ఇక్కడ నెమలి పించు అండి. ఇది నెమలి పించానికి చక్కటి బార్డర్ వచ్చింది. సరే ఎల్లో రాణి చక్కటి బార్డర్ వచ్చింది నెమలి పించానికి. చాలా అందంగా ఉంది చీర. చూడండి చక్కగా ఉంది. ఇలా వేసుకుంటే ఎంత అందంగా ఉందో చూసారా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికేమో ఇలా వస్తుంది. ఇది కూడా అంతే 1800. ఇది మీకు ప్రైస్ ఉన్న ఇక్కడ వేసాను చూడండి, నెంబర్ ఇక్కడ వేసాను చూడండి. ఇది కల్నాథ్ కలర్ అండి. ఇది ఎల్లో ఆరెంజ్ కల్నాథ్ కలర్, లెమన్ ఎల్లో ఆరెంజ్ కల్నాథ్ అనమాట. చాలా బాగుంది. కాకి కలర్లోనే మళ్ళీ ఎల్లో షేడ్ వచ్చింది సరే. షేడింగ్ చాలా అందంగా ఉంది. బార్డర్ కూడా చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ కూడా అంతే, హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వస్తుంది. అది చాలా అందంగా ఉందండి. ఇది కూడా కలర్ ఇది కూడా చాలా అందంగా ఉంది. బిస్కెట్ కలర్కి హనీ కలర్ బార్డర్, బ్లాక్, గ్రీన్, పింక్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇది ఇట్లా వచ్చింది, చాలా బాగుందండి. ఇది కూడా బ్లౌజ్. ఇది కూడా అంతే 1800 మీకు ప్రైస్. ఏ చీరకు ఆ చీర ఎంతో అందంగా ఉన్నాయండి. నాకైతే అసలు అన్నీ కట్టేసుకోవాలన్నంత అనిపించింది. ఇవి చూడంగానే కూడా నాకు ఆ శారీస్ చూడగానే ఎంత హుషారు వచ్చేసి వెంటనే వీడియో చేసేస్తున్నాను అనమాట నేను. లేకపోతే ఈరోజు అసలు వద్దనుకున్నాను, పని ఎక్కువగా ఉంది, వర్క్ చాలా ఎక్కువగా ఉండి హెక్టిక్గా ఉండి వద్దులే ఈరోజు ఎపిసోడ్ స్కిప్ చేద్దాము అనుకున్నాను. కానీ నాకు వీటిని చూసిన తర్వాత ఇంకా వెంటనే చేసేయాలి వీడియో అనిపించింది అనమాట. ఎల్లో అండి. ఇది ఎల్లోకి గ్రీన్ బార్డర్ చక్కగా ఉంది, చాలా అందంగా ఉంది. ఇది చూసారా చక్కటి గ్రీన్ బార్డర్. దీని బ్లౌజ్ కూడా ఇలాగే రన్నింగ్ ఫ్యాబ్రిక్, రన్నింగ్లో మనకి గ్రీన్ ప్లెయిన్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ప్లెయిన్ వేసుకుని ఈ బార్డర్ చేతులకి వేసేసుకున్నాం అనుకోండి, అది కూడా చాలా అందంగా ఉంటుంది. దీనికి ప్రింటెడ్ వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. వీటికి 1800. ఇది కూడా ఇది సీ గ్రీన్, డార్క్ సీ గ్రీన్ అండి. ఇది పెద్ద బార్డర్ వచ్చింది, చక్కగా వచ్చింది చూసారా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బాగుంది, చక్కగా ఉంది చూసారా ఎంత బాగుందో. ఇది కూడా అంతే 1800 అండి. లెవెండర్ అండి, చాలా బాగుంది. లెవెండర్ చాలా రేర్గా వస్తుందండి హ్యాండ్లూమ్స్లో, చాలా బాగుంది. ఇది రుద్రాక్ష బార్డర్ వచ్చింది, పింక్, ఆరెంజ్ బాగుంది, చక్కగా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి. బాగుందండి, చక్కగా ఉంది. ఇవి కడితే చాలా లుక్ వస్తాయండి. ఆఫీస్ వేర్ బాగుంటాయి, అఫీషియల్గా ఉంటాయి, చక్కగా చాలా బాగుంటుంది. ఇవి కట్టుకోగానే ఒక డిగ్నిఫైడ్గా అయిపోతారు అనమాట. ఆ ఫిగర్ లుక్, అవుట్లుక్ వచ్చేసరికి డిగ్నిఫైడ్గా అయిపోతుంది. చూడగానే ఒక రెస్పెక్టబుల్గా అనిపిస్తుంది అనమాట. బ్లాక్ అండి, నాకైతే ఎంత నచ్చేసిందో బ్లాక్. నేను తీసేసుకుందాం అనుకున్నాను కూడా.
కానీ చాలా బ్లాక్లు ఉండిపోయినాయి. ఎంత బాగుందోనండి, చాలా నచ్చేసింది నాకైతే, చాలా బాగుంది. దీని బ్లౌజ్ ఇది. ఇవన్నీ సింగిల్ పీస్లే వచ్చినాయండి, ఇంకొక పీస్ లేదు, ఇవన్నీ సింగిల్సే. ఎందుకంటే ప్రొడక్షన్ లాక్డౌన్ వలన వాళ్ళకు కూడా ప్రొడక్షన్ చాలా ఆగిపోయింది. దానివలన అన్ని సింగిల్ పీస్లే. ఇది పింక్ అండి, ఇది చక్కగా ఉంది పింక్. ఇది కూడా కల్నేత అనమాట, పింక్ ఎల్లో కల్నేత వచ్చింది, బాగుంది. బార్డర్ కూడా పెద్దది. నేను వీటికి మీకు చూపించట్లేదండి, ఎందుకంటే ఇవన్నీ పళ్ళులు లైన్స్ వస్తాయి అంతే, అందుకే నేనేం చూపించట్లేదు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయదు ఏదో నేను చూపించలేదని. లైన్స్ అనమాట, ఓన్లీ లైన్స్ వస్తాయి. థ్రెడ్ వర్క్ బార్డర్ పైన కింద, చాలా మెత్తగా ఉంటాయండి ఇవి. వాషెస్లో ఇంకా స్మూత్నెస్ వచ్చేస్తాయి. దీనికి బ్లౌజు అండి, ఇది చాలా బాగుంది. చూసారా, 1800. ఇవన్నీ కూడా 1800 రేంజ్ అనమాట. ఇది ఎల్లో ఆరెంజ్ కలర్ అనమాట, మిక్స్డ్ కలర్, డబుల్ షేడ్. ఇది కొంచెం చిన్న బార్డర్ అనమాట, బాగుంది. ఇది కూడా చక్కగా ఉంది. అందరూ పెద్ద బార్డర్లే కట్టరు కదా, చాలా బాగుందండి. 1800 ఇవన్నీ కూడా. బిస్కెట్ కలర్ అండి, బిస్కెట్ కలర్కి చక్కటి బార్డర్ వచ్చింది సరే, లైట్ పింక్ బార్డర్ వచ్చింది, చాలా అందంగా ఉంది, క్యూట్గా ఉంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది. చూడండి, దీనికి బ్లౌజు ఇది బ్లౌజ్ బాగుంది, చక్కగా ఉంది. ఇది గ్రేకి మెరూన్ అండి, ఎంత అందంగా ఉందో చూడండి, చాలా బాగుంది. అసలు గ్రేకి మెరూన్ వచ్చేసరికి చాలా క్లాస్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. దీనికి బ్లౌజ్ కూడా ఇలాగే బార్డర్ వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. అసలు ఎంత అంటే ఇంకా చాలా నాకైతే చాలా నచ్చేసింది. ఇది గ్రీన్ అండి, ఇది కల్నేత, మెహందీ గ్రీను కల్నేత. ఇది దీనికి రెడ్ బార్డర్ ఎంత బాగుందో చూసారా, చక్కగా ఉంది రెడ్ బార్డర్. పళ్ళు లైన్సేనండి, పళ్ళు లైన్స్, అందుకే పళ్ళు చూపించట్లేదు మీకు. బాగుంది చూసారా, మెహందీ గ్రీన్కి రెడ్ బార్డర్ ఎంత అందంగా ఉందో. దీనికి బ్లౌజ్ ఇది చాలా బాగుంది. కల్నేత అండి, ఇది అంటే రెడ్ గ్రీను కల్నేత, చక్కగా ఉంది. బుట్టీస్ వచ్చినాయి. ఆరెంజ్ బార్డర్, బిస్కెట్ కలర్కి ఆరెంజ్ బార్డర్, చిన్న బుట్టీస్ వచ్చినాయి బ్లాక్ తోటి. చూడండి ఎంత అందంగా ఉందో బార్డర్, చాలా బాగుంది బార్డర్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బాగుంది. ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది, మంచి అఫీషియల్ లుక్. ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్, డిగ్నిఫైడ్గా, సోబర్గా, ట్రెడిషనల్గా చాలా అందంగా ఉంటాయి. ఇది ప్యారెట్ గ్రీన్, ఇది కూడా మెరూన్ అంచు వచ్చింది, చాలా అందంగా ఉంది. ప్యారెట్ గ్రీన్కి మెరూన్ అంచు బార్డర్ వచ్చి మొత్తం శారీ అంతా ఇలా బుట్టీస్ వచ్చింది. ఇది కూడా డబుల్ షేడ్ అండి, కల్నేత చూడండి ఎంత చక్కగా ఉందో.
బాగుంది, చక్కగా ఉంది. దీనికి బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చేస్తుంది, రన్నింగ్లోనే వచ్చి ఇలా వస్తుంది. బాగుందండి, చాలా బాగుంది కదా. హాఫ్ వైట్ అండి ఇది, హాఫ్ వైట్కి గ్రీన్ చాలా బాగుంది ఈ కాంబినేషన్. హాఫ్ వైట్కి ప్యారెట్ గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట. చాలా క్లాసీగా ఉంది, చాలా బాగుంది. చిన్న బార్డర్స్ ఇవి, చిన్న బార్డర్స్ లైక్ చేసే వాళ్ళకి ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది. సూపర్ కాంబినేషను. బ్లౌజ్ శారీ అంతానేమో ఇది హాఫ్ వైట్లో కూడా కొంచెం పిస్తా గ్రీన్ కలిసిందండి. ఇది హాఫ్ వైట్ కూడా కాదు, లైట్ పిస్తా గ్రీన్ మిక్స్ అయిందనమాట. లైట్ పిస్తా గ్రీన్కి హాఫ్ వైట్ కూడా కాదు, ఇది పిస్తా గ్రీన్ కాదు, హాఫ్ వైట్లోకి వచ్చేస్తుంది అనమాట. అంత లైట్ కలర్ చాలా బాగుంది, అందుకే సూపర్గా ఉంది. మెహందీ గ్రీన్ అండి ఇది, మెహందీ గ్రీన్కి ఆరెంజ్ చక్కగా ఉందండి, ఎంత బాగుందో. మెహందీ గ్రీన్కి ఆరెంజ్ అనమాట. చాలా అందంగా ఉంది, ఇది చాలా నిండుగా కూడా ఉంది. ఆరెంజ్ మెహందీ గ్రీన్ కాంబినేషను చాలా క్లాస్గా ఉండి బాగుంది. దీనికి బ్లౌజు బాగుంది, చాలా అందంగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. ఇది బ్లూకి లైట్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ చాలా అందంగా ఉంది. సరే, చిన్న బార్డర్ చక్కగా ఉంది, పైన కింద ఒకే రకంగా ఉంటాయి వీటికి బార్డర్స్ అన్నీ. పళ్ళు మళ్ళీ లైన్స్ ఎట్లాగా వస్తాయి. బ్లూ అందంగా ఉంది, బ్లూ. ఇది బ్లౌజ్ చక్కగా ఉందండి. ఇది కూడా 1800. ఈ శారీస్ అన్నీ 1800 లేనండి. లైట్ ఇది సీ గ్రీన్ అండి, ఇది సీ గ్రీన్కి పర్పుల్ బార్డర్, సీ గ్రీన్కి పర్పుల్ బాగుంది. చిన్న బుటీస్ బ్లాక్ తోటి సీ గ్రీన్ పర్పుల్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ బాగుంది. దీనికి బ్లౌజు ఇలాగా వచ్చింది, రన్నింగ్ వస్తుంది, బాగుందండి. బార్డర్ చాలా కాంబినేషన్ బాగుంది. ఇది కూడా అంతే 1800 అండి. నేను ఇక్కడ వేసాను రేటును, అది చూడండి, నెంబరింగ్ రేట్ వేసాను. సరే, గ్రే కల్నాథ్ గ్రే అండి, వచ్చి డబల్ షేడ్ ఎల్లో వచ్చింది, గ్రేలో ఎల్లో కలిసిన కల్నాథ్ అనమాట. దీనికి కూడా పర్పుల్ బార్డరు చాలా అందంగా ఉంది, పర్పుల్ బార్డరు. చిన్న బుటీస్ వచ్చింది, కల్నాథ్ శారీ అంతా కూడా కల్నాథ్ వచ్చి బుటీస్ వచ్చింది. దీనికి బ్లౌజ్ ఇది చాలా బాగుంది. ఇది కూడా ఎర్త్ కలర్ లాగా వస్తాయి, బాగుంది చక్కగా. ఇది కూడా అంతే 1800 అండి. క్లాత్ చాలా బాగుంటుంది, ఇది వాష్ చేసిన కొద్దీ మెత్తగా అయిపోతుందండి, చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఆరెంజ్కి స్కై బ్లూ బార్డర్, ఎల్లో బుట్టీస్ వచ్చినాయి, చిన్న చిన్న బుట్టీస్ వచ్చింది ఎల్లోతో, ఆరెంజ్ మీద ఎల్లో. ఇది కూడా బాగుంది, కాంబినేషను చక్కగా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది అట్లా వస్తుంది. ఇది కూడా కల్నాథ్ అండి, చూసారా, కల్నాథ్ పింక్ మజెంటా కలిసిన కల్నాథ్ అనమాట. మజెంటా ఎల్లో
ఎల్లో కలిసిన కలర్ ఇది చాలా బాగుంది. మజెంటానేమో బార్డర్ వచ్చింది. చూసారు ఎంత అందంగా ఉన్నాయో కలర్స్. ఇవన్నీ నేను స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి వ్యూవర్స్తో నేయించానండి. ఆర్డర్ మీద చేశారు ఇవన్నీ కూడా. చాలా బాగుంది చూడండి. దీనికి బ్లౌజు ఇలా వస్తుంది. టమాటో రెడ్ అండి ఇది. దీనికి లెవెండర్ బార్డర్ బాగుంది. కాంబినేషన్ చాలా బాగుంది. టమాటో రెడ్కి లెవెండర్ చాలా అందంగా ఉంది. చూసారా ఎంత చక్కగా ఉన్నాయి. బాగుంది బార్డర్. పళ్ళు వచ్చేసరికి లైన్సే వస్తుంది ఇట్లా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఏమో ఇది ప్లెయిన్ శారీలో ఫ్యాబ్రిక్ వస్తుంది. రన్నింగ్ అన్నమాట. బాగుంది ఇది కూడా. ఈ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. వైట్ అండి ఇది. హాఫ్ వైట్ విత్ బ్లాక్ ఎవర్ గ్రీన్ అనమాట. ఇంకా ఈ కాంబినేషన్కి ఇంకా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్కి ఇంకా చెప్పక్కర్లేదు మనం. దీని గురించి వర్ణించక్కర్లేదు. హాఫ్ వైట్ బ్లాక్ చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది. సెల్ఫ్ వస్తుంది. ఇది బ్లాక్ బ్లౌజ్ వేసుకుని డిజైన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఈ శారీ చాలా క్లాస్గా ఉంటుంది. ఇది ఆరెంజ్ కల్నేత, ఆరెంజ్ ఎల్లో కల్నేత అనమాట. దీనికి రెడ్ బార్డర్ చాలా బాగుంది. ఇది చక్కగా ఉంది చూసారా. పళ్ళు వచ్చేసరికి లైన్స్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఏమో బాగుంది. ఇది కూడా చాలా క్లాసీగా ఉంది. ఎల్లోకి ఆరెంజ్ బార్డర్ కాంబినేషన్ చాలా బాగుంది. బార్డర్ కాంబినేషను ఆరెంజ్ బార్డర్. దీని మీద నెమళ్ళు వస్తాయండి. ఈ బార్డర్లో అన్ని చీరలకి కూడా ఒకే డిజైన్ వచ్చింది. నెమళ్ళు అనమాట. చిన్న చిన్న నెమళ్ళు వచ్చింది ఈ బార్డర్లో. గ్రీను ఆరెంజ్ ఏమో బార్డర్. కాంబినేషన్ చాలా బాగుంది. క్లాస్గా ఉంది. దీనికి బార్డర్ వచ్చేసి పళ్ళు లైన్స్ వస్తాయి. బాగుంది. ఎల్లోకి ఆరెంజ్ చాలా అందంగా ఉంది. లెవెండర్ ఇది. లెవెండర్కి మెంతి కలర్ బార్డర్. చిన్న పుట్ట ఎల్లో పుట్ట వచ్చింది. చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి. చిన్న ఫ్లవర్ బుట్టి వచ్చింది. బాగుంది చూసారా. బార్డర్ ఎంత చక్కగా వచ్చిందో. పళ్ళు లైన్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది కలర్. లెవెండర్ షేడ్ చాలా అందంగా ఉంది. అది కూడా లెవెండర్ కూడా కల్నేత అండి. ఇది పింక్ బ్లూ కలిసిన కలర్ లెవెండర్ షేడ్ వచ్చింది. చూడండి చాలా బాగుంది కలర్. ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి ఆరెంజ్. ఇది చాలా అందంగా ఉంది. చూసారా ఎంత అందంగా ఉందో. దీనికి బార్డర్ వచ్చేసరికి ఇలాగే వస్తుంది. బ్లౌజు బార్డరు. బ్లౌజ్కి బార్డర్ వస్తుంది. చాలా బాగుందండి. అసలు చాలా బాగుంది. పిల్లలు కూడా కట్టుకుంటారండి. ఇవి డిజైనర్ బ్లౌజెస్ చేసి ఇచ్చాను ఒక పాపలకి. నేను టీనేజ్ గర్ల్స్కి చాలా క్లాస్గా కట్టుకున్నారు వాళ్ళు. కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటారు అంతే తేడా. చూడండి మొత్తం ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చింది. ఇట్లా డిజైను గ్రే మజెంటా బ్లాక్ చూసారా. బాగుంటుంది. ఇది కడితే చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుంది చూసారా. బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగే వచ్చేసింది. కడితే చాలా అందంగా ఉంటుందండి. ఇది మీకు ఎట్లా వస్తుందంటే కడితే దీని లుక్ మీకు చూపిస్తా ఉండండి.
ఇదిగోండి ఇట్లా వస్తాయి. చాలా బాగుంది చూసారా, చాలా ఎలిగెంట్గా ఉంటుంది, ఇది క్లాస్గా ఉంటుంది. ఎల్లో గ్రీను రెడ్ స్ట్రైప్స్ అన్నమాట. ఇవి చాలా క్లాస్గా ఉంటుంది. కానీ దీనికి నా సజెషన్ ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీనికి రెడ్ బ్లౌజ్ వేసుకుని హ్యాండ్స్ ఓన్లీ ఇది పెట్టుకోవాలి, ఇది ఓన్లీ హ్యాండ్స్ పెట్టుకోవాలి. రెడ్ బ్లౌజ్ పెట్టుకుని ఇది ఓన్లీ స్ట్రైప్స్ ఏమిటంటే హ్యాండ్స్ ఒకటి, ఎల్బో హ్యాండ్స్ స్ట్రైప్స్ పెట్టుకోవాలి. అప్పుడు చాలా క్లాస్గా ఉంటుంది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వేసి హ్యాండ్స్ వరకు ఈ బ్లౌజ్ వేసుకోవాలి. హ్యాండ్లూమ్ శారీస్ కదా ఇవి, చక్కగా ఉన్నాయి. మొత్తం హ్యాండ్లూమ్, కంచి కాటన్, ఇవన్నీ కూడా ఇవి కొత్త డిజైన్ అండి. కంచి కాటన్లో కొత్త డిజైన్ చేశారు. ఇది చాలా బాగుంది. ఇది టెంపుల్స్ అంతా వీవింగ్ అండి. ఇది థ్రెడ్ వీవింగ్ అనమాట. ఈ టెంపుల్స్ అన్నీ కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట. చాలా బాగుంది. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుని హ్యాండ్స్ వరకు ఇది పెట్టుకోవాలండి. ఇలా బాగుంటుంది. ప్లెయిన్ నేవీ బ్లూ బ్లౌజ్ వేసుకుని, లేకపోతే మజెంటా కానీ బ్లౌజ్ వేసుకుని హ్యాండ్స్ అది పెట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది అనమాట. కాంబినేషన్ శారీ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంది. మనకి హ్యాండ్లూమ్ శారీ ఫ్యాన్సీగా ఉంటుంది అనమాట. బిస్కెట్ మీద వచ్చింది చూసారా కాంబినేషను, బ్రౌను, బ్లాక్, పింక్ అలా వచ్చింది. చాలా బాగుంది. దీనికి బ్లాక్ బ్లౌజ్ వేసుకుని హ్యాండ్స్ ఇది పెట్టుకోవాలి. శారీలో వచ్చిన బ్లౌజ్ ఉంది కదా, ఇది హ్యాండ్స్ పెట్టుకోవాలి ఇట్లా. ఇది బ్లాక్ వేసుకుని ఇక్కడ బ్లాక్ హ్యాండ్స్కి ఇది పెట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది. హ్యాండ్లూమ్ చక్కగా ఉంటాయి. సమ్మర్కి ఆఫీస్ వేరు, ట్రెడిషనల్గా ఉంటుంది. మంచి లుక్ వస్తుంది, అఫీషియల్ లుక్ వస్తుంది. ఇది ఎల్లో, మజెంటా, వైలెట్ కాంబినేషన్ బాగుంది. దీనికి కూడా అంతే, వైలెట్ బ్లౌజ్ వేసుకుని హ్యాండ్స్కి ఇది పెట్టుకోవాలి, ఈ స్ట్రైప్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్కి. వైలెట్ కానీ పింక్ కానీ బ్లౌజ్ వేసుకుని అలా పెట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటాయి. ఇవి ఫ్యాన్సీ, హ్యాండ్లూమ్లోనే ఫ్యాన్సీ లుక్ అనమాట. ఇవి ఎల్లో, రెడ్, గ్రీన్ అండి. ఇది కాంబినేషన్ బాగుంది. ఇది కూడా ఫ్యాన్సీ లుక్ అనమాట. ఇదంతా కూడా బ్లౌజ్ ప్లెయిన్ వేసుకోవాలి. ప్లెయిన్ వేసుకుని ఇది హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఇట్లా బాగుంటుంది. అప్పుడు ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బాగుంది. హ్యాండ్లూమ్ 1800 చూసారు కదండి. ఈ ఎపిసోడ్లో కంచి కాటన్లు నాకైతే చాలా నచ్చినాయి. మీరు ఇమీడియట్గా మీరు బుక్ చేసేసుకుంటే మీకు కూడా మంచి కలెక్షన్ దొరుకుతుందండి. ఓకే అండి, స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, బాయ్ అండి, సీ యూ టుమారో.